కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలోనే రసభాసగా మారింది. కొంతమంది ఉన్నతాధికారులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీపై అవినీతి జరిగిందని అధికార పార్టీ నాయకులు ఆలోచించక వైసీపీ నాయకులు పేదలకు ఊళ్లు నిర్మించారని బదులిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, అనపర్తి, మండపేట, రాజనగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుల జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, పంతం నానజీ, కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ తూర్పు గోదావరి జిల్లాల రెవెన్యూ అధికారులు వి సుబ్బారావు, టి సీతారామమూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. అయితే ఇప్పుడు గరీబ్ నీరు ఇవ్వాలంటే మీరు శాంక్షన్ అవ్వాలి దగ్గర వచ్చింది సార్. దాని మీద ఒక కోర్టు లిటిగేషన్ కూడా ఒకటి ఉన్నది, పేమెంట్ ఇష్యూ అని ఉన్నదండి. తీసుకోలేదు, అమౌంట్ తీసుకోలేదు. అదే ఎక్కువ డబ్బు అంటే మనకి డిపార్ట్మెంట్స్ వచ్చినాయి అంటే మనకు కాదు. వాటర్ ఫ్లో వదిలేస్తారంటే కార్పొరేషన్ చేసినా, ఇరిగేషన్ చేసినా, ఆర్ఎంపీ చేసినా, ఎవరు చేసినా సీతారామరాజు నిర్వహించి 3 కోట్లు. ఇది కాకుండా మున్సిపాలిటీలు ఒక మాట అడగాలి. అది ఎలాగంటే కోనసీమ జిల్లాలో పంచాయతీల నుంచి వాస్తవం చెప్పమని సగం కూడా అవ్వలేదండి. అది కూడా పేద ఎవరైతే ఉంటారో వాళ్ళే తీసే తప్ప దళితులకి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి, రాజకీయ రికమెండేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం తీయలేదు. ఏ విధంగా ఉంది? స్టేలు ఏమైనా ఉన్నాయా? స్టేలు ఉంటే వికెట్ చేస్తారా? చెప్పండి. అదే కోర్టులో ఉన్న వాటన్నిటిని రిమూవ్ చేసామండి మన లోకాయుక్త ద్వారా వచ్చినటువంటి. నమస్కారం సార్. తమరు చెప్పింది నేను నోట్ చేసుకుంది వాస్తవం సార్. వారికి అందులో 2 చెక్ డ్యామ్లు ఉన్నాయి సార్. అవి ఒక్కోటి కూడా దాదాపుగా 2 crores దాకా కూడా అది మీడియాలో కూడా రాదు. బ్యూరోక్రసీ అంతా సపోర్ట్ చేస్తుంది. అదే అర్థమవుతుంది. నాకు అర్థమైంది సార్. 15 సంవత్సరాల నుంచి ఆ రైతు తీసుకొచ్చి అక్కడ కట్టేసేసి 3-4 గ్రామాలకి వాటర్ లేకుండా చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం కూడా అర్థం కావట్లా. ఇవాళ అధికార యంత్రాంగం ఏం చేస్తున్నాం, మేమేం చేస్తున్నాం కూడా అర్థం కావట్లా. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఉదయం 10 గంటల నుంచి మన మీటింగ్ హాల్లో కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులు, అలాగే గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అలాగే గౌరవ రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ పిల్లి బోస్ గారు, అలాగే నాతోటి గౌరవ జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా అత్యధికంగా హాజరవడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ సభ్యులందరూ కూడా ఒక కాకినాడ జిల్లా కలెక్టర్ గారే వచ్చారు, మిగతా జిల్లా కలెక్టర్ గారు రాలేదనేసి వారి యొక్క అసంతృప్తిని వ్యక్తపరచడం కూడా జరిగింది. ఎందుకంటే అది కూడా యథార్థమే. వారు వచ్చుంటే కొన్ని సమస్యలకి పరిష్కారాలు వారు చెప్పుండేవారు జిల్లా అధికారి కానీ. అది ఆ ఉద్దేశంతో వారు ప్రశ్నించడం జరిగింది. అలాగే ముఖ్యంగా వ్యవసాయం మీద, అలాగే ఈ గ్రెయిన్స్ పర్చేసింగ్ మీద, హార్టికల్చర్ మీద, నీటిపారుదల మీద, కెనాల్స్ క్లోజర్ మీద, మళ్ళీ ఖరీఫ్కి ఎప్పుడు కెనాల్స్ ఓపెన్ చేస్తారన్న దాని మీద అధికారులు, మన ఇరిగేషన్ ఎస్సీ గారు, అలాగే జేడీ అగ్రికల్చర్ గారు అందరూ కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇచ్చి మా జడ్పీటీసీ సభ్యులు అడిగినటువంటి
ప్రశ్నలన్నిటికీ కూడా సంతృప్తికరమైనటువంటి జవాబులు ఇచ్చి ఒక సమస్యలని అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది కొంతవరకుని. అలాగే ఆర్ఎండ్బి అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సభ్యులందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇచ్చి ఈ సభను జయప్రదంగా ముగించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.